నమస్కారం. మన గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారులు, వారి జీవిత విశేషాలు, అరుదైన సంగతుల కోసం తెలుసుకుందాం. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, పంపిణీదారుడిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ కోసం, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అనన్యం. ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలంగాణలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుండి కళల పట్ల, ముఖ్యంగా సినిమాల పట్ల విపరీతమైన మక్కువ ఉండేది. చిన్న పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకపోయినా తన స్వయం కృషితో ఎదగాలనే పట్టులతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన ప్రస్థానం కేవలం ఒక విభాగానికి పరిమితం కాలేదు. ఆయన ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా పనిచేశారు. నిర్మాతగా రామకృష్ణ గౌడ్ గారు అనేక చిన్న, మధ్య తరహా చిత్రాలను నిర్మించారు. పెద్ద సినిమాల హోరును చిన్న సినిమాలకు కనుమరుగవ్వకుండా ఉండాలని ఆయన ఎప్పుడూ ఆరాటపడేవారు. ఆయన బ్యానర్ పై అనేక సామాజిక అంశాలను కూడిన చిత్రాలు వచ్చాయి. దర్శకుడిగా ఆయన కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి తనలోని సృజనాత్మకతను చాటుకున్నారు. కథలో సహజత్వం ఉండేలా ఆయన జాగ్రత్తలు పడేవారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ సినిమాలకు మరియు ఇక్కడ కళాకారుల ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆయన టిఎఫ్సిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. థియేటర్ల కేటాయింపుల్లో చిన్న సినిమాలకు జరుపుకుంటున్న అన్యాయంపై నిరంతరం పోరాడేవారు. టిఎఫ్సిసి నంది అవార్డు, ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు నిలిచిపోయిన సమయంలో ఆయన చొరవ తీసుకొని టిఎఫ్సిసి తరపున అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించి కళాకారులను గౌరవించారు. సినిమాలతో పాటు ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉండేవారు. గౌడ కులస్తులకు హక్కుల కోసం, అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పరిశ్రమలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆయన నిర్మోహమాటంగా మాట్లాడేవారు. తనను నమ్ముకున్న చిన్న నిర్మాతల కోసం ఆయన ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఉన్న వ్యక్తి పేరు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్ లో కొన్ని ముఖ్యమైన చిత్రాలు జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా, ఇంకా అనేక డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పలు సాంస్కృతిక సంస్థల నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వంటి అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తన కుమారుడు ప్రతాప మన్మథరావు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చిత్ర నిర్మాణ రంగం కొనసాగిస్తున్నారు. తన తర్వాత తరం కూడా ఇండస్ట్రీలో రాణించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి జీవితం ఒక పోరాటం. సినిమా అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, అది ఒక బాధ్యత అని ఆయన నమ్మారు. తెలంగాణ సినిమాకు ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తుల్లో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. చిన్న సినిమాల పెద్ద దిక్కు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో చిన్న సినిమాలను థియేటర్ల వరకు తీసుకురావడం చాలా కష్టమైన పని. డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ రామకృష్ణ గౌడ్ గారు అనేక చిన్న సినిమాలను పంపిణీ చేసి వాటికి స్క్రీన్లు దక్కేలా చేశారు. సలహాలు, సూచనలు, కొత్తగా వచ్చే యువ దర్శకులకు, నిర్మాతలకు కథా చర్చల నుండి సెన్సార్ వరకు అన్ని విషయాల్లో ఆయన ఒక గైడ్ లా ఉండేవారు. రామకృష్ణ గౌడ్ గారు కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా తెలంగాణ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేయాలని తప్పించారు. దుబాయ్, లండన్ వంటి నగరాల్లో టిఎఫ్సిసి ఇంటర్నేషనల్ అవార్డ్స్ నిర్వహించి అక్కడ ప్రవాస భారతీయులకు మన కళాకారులను పరిచయం చేశారు. సినిమాల
ద్వారా తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేలా కృషి చేశారు. ఆయన కెరియర్‌లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. కానీ అవి ఆయన వ్యక్తిత్వాన్ని దృఢంగా మార్చాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదా ఇతర సినీ ఫెడరేషన్ల లోపాలు ఉన్నప్పుడు ఆయన బహిరంగంగా గళమెత్తేవారు. డబ్బింగ్ సినిమాలపై పోరాటం. పరభాషా సినిమాలు తెలుగు సినిమాల మార్కెటింగ్‌ను దెబ్బతీసినప్పుడు స్థానిక నిర్మాతల ప్రయోజనాల కోసం ఆయన నిలబడ్డారు. రామకృష్ణ గౌడ్ గారి జీవితం మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. ఎదురుగాలి వీస్తున్నా మన లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే విజయం లభిస్తుంది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు. సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు, అది వేల మందికి ఉపాధి కల్పించే ఒక యజ్ఞం. ఆయన నిరంతరం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, సినిమా మేకింగ్ ఖర్చు తగ్గించి క్వాలిటీ పెంచాలని యువ దర్శకులకు సూచిస్తూ ఉంటారు. నేడు తెలంగాణలో ఎంతో మంది యువకులు సినిమా రంగంలో రాణిస్తున్నారంటే దానికి రామకృష్ణ గౌడ్ వంటి వారు వేసిన పునాదులే కారణం. ఆయన ఇప్పటికీ ఎంతో చురుగ్గా చిత్ర పరిశ్రమలోని లోటుపాట్లను సరిదిద్దే దిశగా తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి జీవితంలోని మరిన్ని లోతైన అంశాలు మరియు ఆయన సినీ ప్రస్థానాన్ని కీలక ఘట్టాలను ఇక్కడ వివరిస్తున్నాయి. నటుడిగా ప్రధాని రామకృష్ణ గౌడ్ ఆయన కేవలం తెర వెనుక మాత్రమే కాకుండా తెర పైన కూడా తన ముద్ర వేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన నిర్మించిన మరియు ఇతర దర్శకుల చిత్రాలలో కూడా కీలక పాత్రలు పోషించారు. పోలీస్ ఆఫీసర్, గ్రామ పెద్ద లేదా బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో ఆయన ఎక్కువగా కనిపించేవారు. ఆయన నటన చాలా సహజంగా, గంభీరంగా ఉంటుంది. ముఖ్యంగా డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన కంఠస్వరం ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక ఎదురయ్యే అతిపెద్ద సమస్య సెన్సార్. చిన్న నిర్మాతలకు సెన్సార్ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించడానికి ఆయన ఎంతో కృషి చేసేవారు. సెన్సార్ నియమ నిబంధనల పట్ల నిర్మాతలకు అవగాహన కల్పించడంలో ఆయన ముందుంటారు. అశ్లీలత లేని, సమాజానికి మేలు చేసే సినిమాలకు సెన్సార్ బోర్డు నుండి త్వరగా అనుమతులు వచ్చేలా నిర్మాతల పక్షాన నిలబడి పోరాడతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో చిత్ర పరిశ్రమ నుండి గళమెత్తిన అతి కొద్ది మందిలో రామకృష్ణ గౌడ్ ఒకరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నటులు, సాంకేతిక నిపుణులు వివక్షకు గురవుతున్నారని భావించి వారికి ప్రత్యేక నివేదికను కల్పించారు. తెలంగాణ సంస్కృతిని, యాసను గౌరవించే సినిమాలు ప్రోత్సహించారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఇక్కడి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడంలో ప్రభుత్వానికి తన సూచనలు అందించారు. ఆయన తన సినీ ప్రయాణంలో కొన్ని నియమాలను బలంగా నమ్ముతుంటారు. సినిమా అంటే కేవలం నలుగురు, ఐదుగురు పెద్ద హీరోలది మాత్రమే కాదు, అది సామాన్యుడి కళారూపం అని నమ్ముతారు. కొత్తగా వచ్చే దర్శకులకు, కెమెరామ్యాన్లకు తన బ్యానర్లో అవకాశాలు ఇస్తూ ఉంటారు. పరిశ్రమలోని తప్పులను ఎత్తి చూపడానికి ఆయన ఎప్పుడూ వెనకాడరు. అందుకే ఆయన్ని నిక్కొచ్చిన మనిషి అని పిలుస్తారు. ఆయన తన కుటుంబాన్ని కూడా చిత్ర పరిశ్రమకు అనుసంధానం చేశారు. తన కుమారుడు సినిమా నిర్మాణంలో మరియు ఇతర వ్యాపారాల్లో ఆయనకు అండగా ఉంటున్నారు. తన కుటుంబం ద్వారా మరిన్ని మంచి సందేశాత్మకమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించాలనేదే ఆయన లక్ష్యం. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి ప్రయాణం ఒక సాదాసీదా వ్యక్తిగా మొదలై నేడు ఒక ఛాంబర్ అధ్యక్షుడిగా వందలాది మందికి అండగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఆయన చేసే సేవలు భవిష్యత్ తరాలకు, చిన్న నిర్మాతలకు ఒక ధైర్యాన్ని ఇస్తాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.